హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత కొంచెం అలా సెట్ అవుతున్నాము. ఇక పాపను కాలేజీలో వదలటానికి అయితే వెళ్తున్నామండి. తన హాస్టల్లోనే ఉంటుందన్నమాట. సో అయితే తనని డ్రాప్ చేయడానికి వెళ్తూ నాకు కొత్త అసెంబ్లీ కనిపించిందండి. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. ఇంతవరకు అయితే ఈ సైడ్ రాలేదు, నేను చూడలేదండి. హైదరాబాద్ మధ్యలో వచ్చాను కానీ ఈ సైడ్ ఎప్పుడు రాలేదన్నమాట. సో చాలా బాగా కట్టారండి, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ మా పాపని జాయిన్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఇదే కెఫేలో మేము ఆగామండి. మళ్ళీ అదే కెఫేకి వెళ్ళామన్నమాట. సెకండ్ ఇయర్లో జాయిన్ చేయడానికి, అంటే డ్రాప్ చేయడానికి వెళ్తూ కూడా మళ్ళీ ఇక్కడే ఇదే ప్లేస్లో ఆగాము. అదే కూర్చొని అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్లేస్ నుంచి, ఇక్కడ నుంచే వెళ్ళాం కదమ్మా, అంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేసి కాలేజ్కి వెళ్ళాము. మళ్ళీ ఇక్కడ నుంచే బయలుదేరుతున్నామని చెప్పేసి అనుకున్నాం అనమాట. లాస్ట్ ఈ ఇయర్ సేమ్ అనమాట. ప్లేస్ అయితే చేంజ్ అవ్వలేదు. ఇంకా వాళ్ళైతే మిల్క్ షేక్ ఎంజాయ్ చేశారు, కొంచెం స్నాక్స్ అయితే తిన్నారండి. ఇంకా తిన్న తర్వాత మేము తన్ని డ్రాప్ చేయడానికి అక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము. చాలా రోజులు అయిందని చెప్పేసి నేను కూడా చాట్ అయితే తీసుకున్నాను, తినాలనిపించిందండి. ఇంకా ఉన్న వాటిలో ఏది కొంచెం హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి చూసి తీసుకోవాలి కదా. ఇంకా అందుకనే చాట్ అయితే తినేసి తన్ని కాలేజీలో డ్రాప్ చేసేసి ఇక రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. నైట్ టైంలో హైటెక్ సిటీ చూడడానికి ఎంత అందంగా అనిపిస్తుంది అంటే, నాకు చాలా చాలా ఇష్టం హైదరాబాద్లో ఏదైనా అంటే అది హైటెక్ సిటీయే. చాలా అంటే చాలా బాగుంది. ఇక మేము తన్ని డ్రాప్ చేసి అక్కడ నుంచి ఇంటికి రీచ్ అయ్యేసరికి కదా మాకు 2 hours పట్టిందండి ఈ ట్రాఫిక్లో. బాబు, హైదరాబాద్ ట్రాఫిక్ అంటేనే తలనొప్పి అండి. ఇంకా ఇగోండి, ఈరోజు మా వాడైతే అన్నీ తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నాడు అనమాట లంచ్కి. మాకు ఈ ఇంట్లోకి అయితే వాటర్ ప్యూరిఫైయర్ అయితే చాలా అవసరం అండి. ఇంతవరకు అయితే మేము అక్కడ యూజ్ చేయలేదు, కానీ ఇక్కడైతే కంపల్సరిగా పెట్టించుకోవాలని చెప్పి తీసుకోవడానికైతే వెళ్ళాము, తీసుకొని వచ్చాము. ఆ తర్వాత మా పాపని కాలేజీలో డ్రాప్ చేసిన తర్వాత ఒక 2-3 days తర్వాత తనను కలవడానికి అయితే వెళ్ళాము చిన్న పని మీద. సో తన ఫ్రెండ్స్ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే నా కాలేజ్ డేసే గుర్తొచ్చాయండి ఆ పిల్లల్ని చూస్తుంటే. మేము కూడా అలాగే అందరం కలిసి కూర్చొని భోంచేసేవాళ్ళము, అలా ఉండేవాళ్ళము. అన్నీ అవే మెమరీస్ నాకు మెదిలాయి అనమాట. కాసేపు వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా బాగా అనిపించింది. పిల్లల కన్వర్సేషన్ మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎవ్రీథింగ్ ఎల్స్ ప్లీజ్ బాయ్ బాయ్ అంటున్నారు. బాయ్, వెళ్ళండి. बाय नहीं करेगी नहीं, अभी नहीं जाओ. మా పాపను కలిసి రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. ఆఫ్టర్ ఒక 13-14-15 years అయిపోయింది అనుకుంటండి నేను బైక్ మీద ఇంత లాంగ్ జర్నీ చేసి. ఇప్పుడే చేస్తున్నాను హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ డే మా వారైతే ఊరైతే వెళ్ళిపోతున్నారండి. చాలా ఇయర్స్ తర్వాత ఇంత లాంగ్ డిస్టెన్స్ అనమాట. ఇంకా తప్పదు కదా, చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.